ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఎలాంటి వర్క్ అవబోతుందో మనమైతే చూడబోతున్నాం. మరి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక మనలోకి వెళ్తే ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎగ్జాక్ట్గా మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎలాంటి వర్క్ అవబోతుందో చూడబోతున్నాం. అలానే మీకు ఇప్పటివరకు ప్యాకేజ్ 1 నుంచి ప్యాకేజ్ 4 వరకు కంప్లీట్గా చూపించాను. అలానే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీకు మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎలాంటి వర్క్ అవబోతుందో చూడబోతున్నాం. మరి మీకు గనక అన్ని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మేము పడ్డ కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ మేమైతే డైరెక్ట్గా విజయనగరం వెళ్ళాం. విజయనగరం నుంచి మా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. సో స్టార్టింగ్ చూస్తున్నారు కదా, రాయపూర్ 452 ఇక్కడ నుంచి మేమైతే ఫ్లై చేయడం మొదలెట్టాం. ఇక్కడ నుంచి కంప్లీట్గా మేము ఒరిస్సా బార్డర్ వరకు వెళ్ళి కంప్లీట్ రికార్డ్ చేస్తాం. సో ఇంక మరి గాల్లోకి వెళ్ళి చూసేద్దామా? ఫస్ట్ మనమైతే ఇప్పుడు చూడబోయే వీడియోని మనం మ్యాప్లో చూద్దాం. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ చూస్తామంటే సాలూరుకి దగ్గరలోని మనకి ఆలూరు ఉంటుంది. ఆలూరు దగ్గరలో ప్యాకేజ్ 1 స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ప్యాకేజ్ 1 స్టార్ట్ అవుతుంది. అలానే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కూడా అక్కడే ఉంటుంది. మనం చూసుకోవచ్చు, అక్కడ ఒరిస్సా కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పెద్దగడ్డ రిజర్వేర్ కనబడుతుంది. చూసారు కదా, పెద్దగడ్డ రిజర్వేర్ ఇది చాలా పెద్ద రిజర్వేర్. ఈ రిజర్వేర్ని కూడా మీకు నేను చూపిస్తాను. ఈ రిజర్వేర్ పక్క నుంచి రోడ్ అయితే వెళ్తుంది. ఈ హైవే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వన్స్ కంప్లీట్ అయితే. ఈ స్ట్రెచ్ మాత్రం చాలా చాలా డిఫికల్ట్గా కవర్ చేసాం మేమైతే. మీకు నేను ఎలా కవర్ చేసాం కూడా చూపిస్తాను. ఇంకా మన బ్రో అంశుమన్ నేను చాలా కష్టపడ్డాం ఈ వీడియోస్ చేయడానికి. సో మంచి రీచ్ వస్తుంది అనుకుంటున్నాను ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే వీడియోస్కి. సో ఇప్పుడు మనమైతే చూద్దాం మనం ఫ్లై చేసింది. చూసారుగా వైజాగ్ రాయపూర్, ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అయితే మొదలవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రిడ్జ్లా వస్తుంది. ఈ రైట్ సైడ్ మనకు ఉండేది పెద్దగడ్డ రిజర్వేర్. ఇక్కడ మనకి బ్రిడ్జ్ వస్తుంది. అలానే కొండ పక్క నుంచి మనం అయితే వెళ్తూ ఉంటాం. వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది వన్స్ కంప్లీట్ అయిందంటే. చూస్తున్నారు కదా, ఇది చాలా కష్టమైన రోడ్డు. ఆ ఇయాన్ కార్ వెళ్తుందని మేమైతే అనుకోలేదు, ఎందుకంటే చిన్న కార్ కదా అనుకున్నాం. బట్ చిన్న కార్ అయినా చాలా పవర్ఫుల్. ఉండే కార్స్ అంటే మామూలుగా ఉండదు. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మొత్తం రాళ్ళే. నేను కింద తగులుద్దు అనుకున్నాం కానీ ఎక్కడ తగలలేదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది. ఇంకా మేము అలా వెళ్ళి ఇంకాస్త ముందుకు వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ నుంచి రోడ్డు అయితే లేదు. వర్షం పడడం వల్ల రోడ్డు మొత్తం బురదగా ఉంది. ఒకవేళ వెళ్ళినా మేమైతే ఖచ్చితంగా ఇరుక్కుపోతాం. చూస్తున్నారుగా రోడ్డు ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నదే పెద్దగడ్డ రిజర్వేర్. చూసారా రిజర్వేర్ ఎలా ఉందో? చాలా పెద్దది, చూడడానికి చాలా బాగుంటుంది అక్కడ నుంచి వ్యూ అయితే. నా ప్రీవియస్ వీడియోలో మీకు ఇంకా క్లియర్ కట్ వ్యూ చూపించాను. ఇప్పుడు మీరు చూసేది స్కై వ్యూ. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో ఆ రోడ్ దగ్గర నుంచి వ్యూ ఎలా ఉందో చూపించాను. చూస్తున్నారుగా రిజర్వేర్ ఎలా ఉందో? చాలా చాలా పెద్దది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన వ్యూ చూద్దాం. మన వ్యూ చూసేటప్పటికి మన అంశుమన్ బ్రో అయితే చూస్తున్నారు కదా, అక్కడ తన ఇంట్రో రికార్డ్ చేసుకుంటున్నాడు. అండ్ మనం కార్ పరిస్థితి చూద్దాం. మన హుండా ఇయాన్ వేసుకొచ్చాం కదా, ఈ హుండా ఇయాన్ ఎలా ఉందో మనం చూడాలి. బ్రో చూసారు కదా, చాలా కష్టపడతారు బ్రో అయితే. అండ్ బ్రోతో పాటు మనం కూడా మామూలు కష్టాలు ఉండవు. మేము పడే కష్టాలు ఎలా ఉంటాయంటే బురద రోడ్లో వెళ్ళడం, ఇలాంటి రోడ్స్ అన్ని కవర్ చేయడం. ఇంకా చూస్తున్నారు కదా, కార్ అయితే ఇంకా మొత్తం బురదగా అయ్యింది. ఇంకా మీరు చూస్తున్నారు కదా, మొత్తం వీల్ క్యాప్స్ అన్ని బురదగా అయిపోయి, డోర్స్ అన్ని బురదగా అయిపోయి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఆ ఫ్రంట్లో మనకి మొత్తం అసలు ఫ్రంట్ బంపరే కనిపించట్లేదు. ఆ రేంజ్లో ఉంది, అంత బురద అయింది. ఎందుకంటే మేము వెళ్ళిన రోడ్లు అలా ఉంటాయి. సింపుల్ అయితే కాదు వీడియోస్ తీయడం, చాలా కష్టపడతాం వీడియోస్ తీయడానికి. నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే, మీకు ఎవ్వరు ఇవ్వని కంటెంట్ ఇద్దామని చెప్పేసి అందరూ చూపిస్తే అందులో ఏముంది, కొత్తగా చూపించాలి. అండ్ తెలియని విషయాలు తెలుసుకోవాలి. మన ఇండియా ఎలా డెవలప్ అవుతుంది, ఇంకా మన ఆంధ్ర ఎలా డెవలప్ అవుతుంది మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. మరి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ వర్క్ చేయడం మాత్రం చాలా డిఫికల్ట్, ఎందుకంటే కొండలను తవ్వి రోడ్ వేయాలనేది అసలు ఈజీ థింగ్ అయితే కాదు. బ్రో అయితే పంపించాడు, మరి చూద్దాం స్కై వేవ్ని ఇప్పుడు ఎలా ఉందనేది.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన వెహికల్ కూడా పార్క్ చేస్తాం, చుట్టూ బురదగా ఉంది. ముందుకు వెళ్ళే కార్ ఖచ్చితంగా ఇరుక్కుంటుంది, ఎందుకంటే ముందు మొత్తం వాటరీగా ఉండడం వల్ల ఎంత అవుతుందో తెలియదు. మనకి పెద్ద వెహికల్ ఉందంటే ఈజీగా వెళ్ళొచ్చు, చిన్న వెహికల్ వెళ్ళడం చాలా కష్టం. అండ్ ఈ వెహికల్ తీసుకుని వెళ్తేనే మా బడ్జెట్ అరౌండ్ ఒక 4,000 దాకా అయ్యింది. పెద్ద వెహికల్ తీసుకెళ్ళామంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. సో ఈ బడ్జెట్ని మేము తగ్గించడానికి చిన్నగా తీసుకున్నాం, ఎందుకంటే ప్రస్తుతం మన బడ్జెట్లు కొంచెం లోలోనే పెట్టాలని చెప్పేసి, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ మీకు ఇంకా బెటర్గా చూపించాలని, అండ్ ఇంకా మన ఆంధ్రాలో కొన్ని చోట్ల వర్క్స్ అవుతున్నాయి కదా, ఆ వర్క్స్ కూడా చూపిద్దామని చెప్పేసి. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బార్డర్లో అయితే ఇలాంటి వర్క్ అవుతుంది, అక్కడ రోడ్ వర్క్ మధ్యలో అవ్వలేదు. ఇంకా మేము ముందుకు వెళ్ళామంటే ఖచ్చితంగా ఇరుక్కుంటాం, అందువల్లే మేము ముందుకు వెళ్ళకుండా మన డ్రోన్ అయితే పంపించి మీకైతే వ్యూ చూపిస్తున్నాం. కొండలు ఎక్కువ ఉండడం, తర్వాత మేము వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం మబ్బుగా ఉండడం వల్ల మన డ్రోన్ కూడా ఒక 3 km వరకు వెళ్ళింది, అంతకు మించి ముందుకైతే వెళ్ళలేదు, ఎందుకంటే మబ్బుగా ఉన్నప్పుడు డ్రోన్ ఎక్కువ దూరం వెళ్ళదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇలాంటి కొండల్లో మాత్రం చాలా రిస్క్, ఎందుకంటే వన్స్ ఎక్కడైనా పడింది అంటే దాన్ని ఎత్తుక్కోవడానికి మామూలు కష్టాలు ఉండవు. సో అందువల్ల మేమైతే దాన్ని ఎక్కువ దూరం పంపించలేదు. ఇంకా చూస్తున్నారు కదా, బార్డర్లో వర్క్ ఈ విధంగా అయితే అయింది. ఇంకా మీరు చూసుకోవచ్చు డ్రోన్ మళ్ళీ వెనక్కి వస్తుంది, దాన్ని మళ్ళీ మేము కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు పంపించాం, బట్ అయినా కూడా ఛాన్స్ అయితే లేదు. ఇంకా ముందుకు పంపిస్తున్న డిస్కనెక్ట్ అయిపోతుంది, అందువల్ల మేము ఇంకా దాన్ని ముందుకైతే పంపించలేదు. చూస్తున్నారు కదా అక్కడ మనకు చూసుకోవచ్చు, ముందున మనకి పెద్దగా వర్కింగ్ అనిపించట్లేదు, అంటే అది కొండలు మొత్తం తవ్వి రోడ్ వేయడం వల్ల కొంచెం టైం అయితే పడుతుంది. మరి నెక్స్ట్ టైం మనం వెళ్ళేసరికి ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కంప్లీట్ అవుతుందేమో చూడాలి. అండ్ మరి మీరు సపోర్ట్గా ఇచ్చారంటే నేను ఒరిస్సాలో వీడియోస్ కూడా చేస్తాను ఖచ్చితంగా. ఒరిస్సాలో ఎలాంటి వర్క్ అవుతుంది, అండ్ అలానే రాయ్పూర్ దగ్గర కూడా ఎలాంటి వర్క్ అవుతుందో నేనైతే చేస్తాను. సో మరి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రతిదీ మనం చేసేస్తాం. ఇంకా ఇప్పుడు మీకు నేను పెద్దగా రిజర్వర్ని చూపించి మేము రిటర్న్లో వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డామో చూపిస్తాను, ఆ తర్వాత వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. సో ఇంకా మన డ్రోన్ అయితే వెనక్కి వస్తుంది, వెనక్కి వచ్చిన తర్వాత మనం దాన్ని మీకు పెద్దగా రిజర్వర్ని మళ్ళీ చూపిద్దాం అని చెప్పేసి ఆ రిజర్వర్ వైపు పంపించాను. చూస్తున్నారు కదా మనం వెళ్ళింది, వ్యూ మాత్రం చాలా బాగుంది. చూసారుగా కొండల మధ్య నుంచి కూడా వాటర్ అయితే వెళ్తుంది, సూపర్ ఉంటుంది వ్యూ అయితే అక్కడ నుంచి. సో ఇంకా మేము రిటర్న్లో వస్తున్నప్పుడు ఏమైందంటే, మీరు ప్యాకేజ్ 3 చూసినప్పుడు అక్కడ వర్షం పడుతుందని చెప్పుంటాను చివరిలోని. వర్షం పడిన తర్వాత మన డ్రోన్ అయితే తడిసిపోయింది, చూస్తున్నారు కదా ఎలా తడిచిందో, మొత్తం తడిచింది. నేనైతే భయపడ్డాను, ఎందుకంటే వర్షంలో తడిచిందంటే డ్రోన్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు, అలానే వాటర్ రెసిస్టెంట్ కూడా కాదు. ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే, వర్షం పడుతుందని చెప్పి 10 నిమిషాలు ఆగాం, ఇంకా వర్షం తగ్గుదని ముందుకు ఒక 2 కిలోమీటర్లు వెళ్ళే ఉంటే వర్షమే లేదు. అక్కడ చూస్తున్నారా వర్షం ఎలా పడుతుందో, ఇంకా మేము ముందుకు రాగానే వర్షం అయితే లేదు. సో ఇంకా అక్కడ నుంచి ప్యాకేజ్ 4 రికార్డ్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం సరిపోలేదు. సో దానివల్ల మేము ప్యాకేజ్ 4 రికార్డ్ చేయలేక మళ్ళీ నేను వెళ్ళి ప్యాకేజ్ 4 రికార్డ్ చేశాను. సో ఇంకా మనమైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాం అనమాట. చూస్తారు కదా మనం అంత కష్టపడి వీడియోస్ చేసాము అండ్ చేస్తున్నాము. అండ్ ఇంకా యాక్చువల్లీ ఇది నేను తీసిన వీడియో వేరేది, ఆరు నేను తీసిన వీడియో ఏది వర్కౌట్ అవ్వలేదు, అంటే సరిగ్గా రాలేదు, అంటే నేను రికార్డ్ చేసుకున్న వీడియోస్. సో దానివల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మీరు చూసుకోవచ్చు ప్యాకేజ్ 4 చేసినప్పుడే మొత్తం నా డ్రెస్ మొత్తం చేంజ్ అయి ఉంటుంది. నేను ఈ వీడియోస్ రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇదనమాట, ఈ డ్రెస్ వేసుకున్నాను. సో ఇంకా మనమైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.